ఎందుకంటే కొంతమంది అంటారు, నేను ఎంత సహాయం చేసినా ఎంత మేలు చేసినా నన్ను మనస్పర్ధమే చేసుకుంటారండి. అలాంటి వారికి ఏం చేయాలి తెలుసా? దూరంగా ఉండి అసహించుకోవద్దు. వారి గురించి గాసిప్ చేయొద్దు. వారిని తిట్టంతో కొట్టద్దు. ఇవన్నీ కాదు, నువ్వు దేవుని పెట్టవే. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక లైన్ తీసుకుని దూరంగా ఉంటావు. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ బౌండరీస్. చేతి పెట్టుకోవద్దు, అస్సలు చేతి పెట్టుకోవద్దు. రేపు నీ దగ్గరికి సహాయానికి వచ్చారా, మనస్ఫూర్తిగా సహాయం చేయి. కానీ ఆ రోజు వారు నా మీద ఇట్లా అన్నారు చూడు, ఇట్లా చేశారు చూడు, ఇట్లా తలంచారు చూడు, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఫర్గివ్ దెమ్, సెట్ బౌండరీస్. ఎందుకంటే కొంతమంది అంటారు, నేను ఎన్నిసార్లు క్షమించినా మరలా బాధ పెడతానే ఉన్నారంటే మరి ఏం చేయాలి? నేను ఎన్నిసార్లు క్షమించినా వారు బాధ పెడతానే ఉన్నారు, ఏం చేయాలంటే తప్పు నీది. ఎందుకు మరలా బాధ పెడతానికి అవకాశం ఇస్తున్నావు? సెట్ బౌండరీస్. ఫర్గివ్, సెట్ బౌండరీస్. నీకు తెలుసు పలానా కుటుంబం ఎప్పుడు చూసినా నీతో గొడవ జరుగుతూనే ఉంది, పలానా వ్యక్తికి నీకు ఎప్పుడు చూసినా గొడవ జరుగుతూనే ఉంది. సెట్ బౌండరీస్. హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, సెట్ బౌండరీస్. ఇఫ్ యూఆర్ బోల్డ్ ఎనఫ్, కన్వే దెమ్. ఎప్పుడు చూసినా మన గొడవలు జరుగుతూనే ఉంది, నీకు నా మీద నాకు నీ మీద ఏమీ లేదు. బట్ దెన్ మనం మళ్ళీ రాసి పూసుకుంటాం, ఈ గొడవలు వస్తున్నాయి. కానీ నీకేమైనా సహాయం కావాలని నేను ఉన్నా, నాకేం సహాయం కావాలని నువ్వు ఉన్నావు నమ్ముతున్నా, లెట్స్ స్టే ఇన్ టచ్, సీ యూ, అంతే.